మంత్రి కులరేంద్ర గారు మాట్లాడుతా నేను ఆగమన్నాను మా కార్యకర్తలు ఆగుతున్నారు లేకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపీని రోడ్ల మీద తిరగరు రోడ్ల మీద తిరగం ఇళ్లలో కూడా ఉండవా అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని గాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం, ఇళ్లలో తిరగలుగుతాం, ఇళ్లలో ఉండగలుగుతాం, లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండనివ్వరు అన్నారు వారు. ఆయన ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం. ఆయన ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్లు పరాపరా కోసేసి వదిలేసి చూడు, వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కొమ్ముకి కొట్టపోతే అప్పుడు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, నీ కుమ్ముడికి కార్యకర్తలందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్లన్నీ పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నిన్ను కుమ్మిపోతే మంత్రి కులరేంద్ర గారు మాట్లాడుతా నేను ఆగమన్నాను మా కార్యకర్తలు ఆగుతున్నారు లేకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపీని రోడ్ల మీద తిరగరు రోడ్ల మీద తిరగం ఇళ్లలో కూడా ఉండవా అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేరు నాని గాని వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం, ఇళ్లలో తిరగలుగుతాం, ఇళ్లలో ఉండగలుగుతాం, లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండనివ్వరు అన్నారు వారు. ఆయన ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం. ఆయన ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్లు పరాపరా కోసేసి వదిలేసి చూడు, వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కొమ్ముకి కొట్టపోతే అప్పుడు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, నీ కుమ్ముడికి కార్యకర్తలందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్లన్నీ పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే మీ కార్యకర్తలు నిన్ను కుమ్మిపోతే నడుగుపల్లి